వాతపిత్త కఫాలలో ఎక్కువ మందిని వేధించేది వాతమే. ఇలాంటి వాతపు నొప్పుల నివారణకి ఒక అద్భుతమైన సహజ ఔషధాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు సహాయపడుతుంది. ఉదయం నిద్ర లేవగానే అడుగు తీసి అడుగు వేయలేని నరకప్రాయమైనటువంటి పరిస్థితి మీ సొంతమైతే ఈ క్షణమే ఇక మేల్కోండి. వయసుతో సంబంధం లేకుండా మీ కదలికల్ని బంధిస్తున్నటువంటి కీళ్ళ నొప్పుల్ని శాశ్వతంగా పారదోలేటటువంటి అద్భుతమైన సహజ ఔషధం మీకోసం ఇప్పుడు ఈ వీడియోలో ఎదురు చూస్తుంది. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని ఇబ్బంది పెట్టేటువంటి వాతపు నొప్పులు, ఇలాంటి వాతపు నొప్పుల నివారణకు సహజమైనటువంటి ఔషధం, దాని తయారీ, ఆ ఇంగ్రీడియంట్స్ ప్రత్యేకత, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మారుతున్న జీవన శైలి, శారీరక శ్రమ లోపించడం వల్ల ఈ రోజులలో వాతపు నొప్పులు తీవ్రమైన ఆరోగ్య సమస్య కింద మారుతున్నాయి. మోకాళ్ళు, నడుము, ఇతర శరీర భాగాల్లో వచ్చేటటువంటి ఈ నొప్పుల తీవ్రతని తగ్గించుకోవడానికి ప్రకృతి సిద్ధమైనటువంటి మూలికలతో కూడినటువంటి ఔషధపు తయారీ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. అక్కలకర్ర, త్రిఫలాలు, అతిమధురం ఇలాంటి దివ్యమైన ఔషధాల కలయికతో తయారయ్యే ఈ లేహ్యం శరీరంలో ఉండేటువంటి వాత దోషాలని సమతుల్యం చేస్తూ నొప్పిని తగ్గిస్తుంది. వ్యాధి నివారణ మొదలు, అంటే వ్యాధిని ఎలా తగ్గించుకోవాలి, అసలు ఈ వ్యాధిని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని లక్షణాలు, కారణాలు, తీవ్రతరం చేసే అంశాలతో పాటుగా ఆ నిర్ధారణ పరీక్షల వరకు పూర్తి శాస్త్రీయ విశ్లేషణ ఇక్కడ మీరు చూడబోతున్నారు. దీనికి తోడుగా రెగ్యులర్గా నిత్య జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సినటువంటి మార్గదర్శకాలు, జీవనశైలి మార్పులు ఇలాంటివన్నీ పాటిస్తే మీ ఈ కీళ్ల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం మీకు దొరుకుతుంది. సరైనటువంటి ఆహారపు అలవాట్లు, పథ్యాపథ్యాలు పాటించడం ద్వారా శరీరంలో సహజంగానే అరిగిపోయినటువంటి కీళ్లకి పునరుజ్జీవనం పోయొచ్చు. వాతపు నొప్పుల నివారణ చూర్ణం, దీని గురించి మనం తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా తేలిగ్గా మీరు సమకూర్చుకోవచ్చు. అక్కలకర్ర 5 గ్రాములు, త్రిఫల చూర్ణం 10 గ్రాములు, అతిమధురం 10 గ్రాములు, మిరియాలు 10, జీలకర్ర 10 గ్రాములు, మోతాదుకు తగినంత తేనె కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ పదార్థాల పనితీరు తెలుసుకుందాం. అక్కలకర్ర నాడీ వ్యవస్థని ఉత్తేజపరిచి నరాల బలహీనతను తగ్గిస్తూ నొప్పుల తీవ్రతను అదుపులో ఉంచుతుంది. త్రిఫల చూర్ణం జీర్ణకోశంలో ఉండేటువంటి మలినాన్ని పూర్తిగా తొలగిస్తూ వాతదోషాన్ని హరిస్తుంది. అతిమధురం కీళ్ల మధ్య ఉండేటువంటి ఆ ఇన్ఫ్లమేషన్, అంటే మంట స్థాయిల్ని గణనీయంగా తగ్గిస్తుంది, ఒక స్టీరాయిడ్ లాగా. మిరియాలు, జీలకర్ర జీర్ణక్రియని మెరుగుపరుస్తూ ఔషధంలో ఉండేటువంటి సూక్ష్మ పోషకాలు శరీరానికి వేగంగా అందేలాగా చేస్తాయి, అంటే బయో అవైలబిలిటీని పెంచుతాయి. తేనె ఔషధాన్ని కణాల స్థాయికి చాలా వేగంగా చేర్చే అద్భుతమైన వాహకం కింద పనిచేస్తుంది. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి, తయారీ విధానం తెలుసుకుందాం. ముందు అక్కలకర్ర, అతిమధురం, మిరియాలు, జీలకర్రలని విడివిడిగా శుభ్రం చేసుకొని ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటన్నిటినీ కలిపి రోట్లోకి తీసుకొని చాలా మెత్తటి చూర్ణం కింద దంచుకోవాలి. అవసరమైతే వస్త్రగాళితం పట్టాలి. ఈ మిశ్రమానికి ముందుగానే సిద్ధం చేసుకున్న త్రిఫల చూర్ణం కలిపి పల్చటి గుడ్డతోటి జల్లెడ పట్టి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడి గాలి చొరబడిన సీసాలో నిల్వ చేస్తే ఈ పొడిని ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది. దీని ఔషధ గుణాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. మరి దీని మోతాదు, వాడాల్సిన విధానం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా ఉదయం అలాగే సాయంత్రం వేళల్లో ఈ చూర్ణాన్ని ఒక శనగ బద్దంత పరిమాణంలో తీసుకోవాలి. ఈ పొడికి కొద్దిగా స్వచ్ఛమైన తేనె కలిపి లేహ్యంలాగా చేసి డైరెక్ట్గా మింగేయకుండా నాలుక మీద ఉంచుకొని నిదానంగా చప్పరించాలి. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం తీసుకునే అరగంట ముందు దీన్ని సేవించడం వల్ల శరీరానికి పూర్తిగా వంటబడి ఇది మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అయితే దీని సందర్భాలు మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, ఉదయం పూట కీళ్లు పట్టేయటం, కండాల నొప్పులు తీవ్రంగా వేధిస్తున్నప్పుడు ఈ ఔషధాన్ని మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. వర్షాకాలం, శీతాకాలంలో వాతపు నొప్పులు తీవ్రతరం అవుతున్నప్పుడు కూడా ఇది అద్భుతంగా పనిచేసి తక్షణమే రిలీఫ్ని ఇస్తుంది. పథ్యాపథ్యాలు తెలుసుకోవటం కూడా ముఖ్యం. ఈ ఔషధాన్ని వాడుతున్నప్పుడు శీతల పానీయాలు, అంటే కూల్ డ్రింక్స్, ఐస్ నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళని మాత్రమే తాగాలి. వాతాన్ని అమాంతం పెంచే బంగాళదుంపలు, నూనెలో వేయించినటువంటి వేపుళ్ళు, కందిపప్పు, ఇంకా శనగలు ఇలాంటి ఆహార పదార్థాల జోలికి వెళ్ళకండి. ఆహారంలో నువ్వుల నూనె వాడకం,
ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయటం, ఇవన్నీ కూడా ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సరే, ఈ ఔషధం వాడుతున్నారు సరే, కానీ అసలు ఈ డిసీజ్ మీద మీకు ఐడియా ఉండాలి. అంటే కీళ్ళవాతం, ఆస్టియోఆర్థరైటిస్కి సంబంధించిన పూర్తి అవగాహన మీకు ఉండటం ముఖ్యం. మెయిన్గా అసలు కీళ్ళవాతాన్ని ఎలా మనం డిఫైన్ చేయొచ్చు, వ్యాధి వివరణ తెలుసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ ఎముకల చివరన ఉండేటటువంటి వాటి మధ్య కుషన్లాగా ఉండేటువంటి మృదులాస్థి అంటే కార్టేజ్ నెమ్మదిగా అరిగిపోవటం వల్ల కీళ్ళవాతం అనేది వస్తుంది. దీనివల్ల ఎముకలు ఒకదానికొకటి నేరుగా రాపిడికి గురై తీవ్రమైన నొప్పి కలుగుతూ ఉంటుంది. శరీరంలో ముఖ్యమైన మన పూర్తి భారం మోపేటటువంటి మోకాళ్ళు, తుంటి ఎముకలు, వెన్నుముక, చేతివేళ్ల లాంటి భాగాలలో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మరి లక్షణాలు, సంకేతాలు ఎలా ఉంటాయి ఇది తెలుసుకోవాలి. కీళ్ళని స్వేచ్ఛగా కదల్చడానికి తీవ్రంగా ఇబ్బంది పడటం, ఉదయం పూట నిద్రలేవగానే కీళ్ళు గట్టిగా బిగుసుకుపోవటం, నడుస్తున్నప్పుడు లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్ళలో పెటపెట కిరకిరామనేటువంటి శబ్దాలు రావటం దీని ప్రధాన లక్షణాలు. కీళ్ళ చుట్టూ కూడా వాపు రావటం, ఇంకా చేతితోటి నొక్కినప్పుడు లేదా ఒత్తిడి పడినప్పుడు నొప్పి ఎక్కువ అవటం, ఇలాంటి సంకేతాలు కూడా కొన్ని సందర్భాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అయితే మరి దీనికి కారణాలు, తీవ్రతరం చేసే అంశాలు తెలుసుకోవాలి. అధిక బరువు ఎముకలపైన అనవసరమైన భారాన్ని పెంచుతుంది. అలాగే కుటుంబ నేపథ్యం, జన్యుపరమైన లోపాలు, గతంలో జరిగినటువంటి కీళ్ళ గాయాలు ఈ సమస్యకు నేరుగా దారితీస్తాయి. వ్యాయామం లేని బద్ధకపు జీవన శైలి, వృద్ధాప్యం, శరీరంలో కాల్షియం, విటమిన్ డి స్థాయిలు క్షీణించినప్పుడు ఈ నొప్పుల తీవ్రత మరింత రెట్టింపు అవుతుంది. దీన్ని ఇలాగే అసలు చేస్తే కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. అంటే ఈ చిన్న సమస్యలే కదా అని మీరు నిర్లక్ష్యం చేస్తే కీళ్ళ ఆకారం పూర్తిగా వంక తిరిగిపోతుంది, నడక సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది, రోజువారీ కనీస పనులు చేసుకోవటం కూడా చాలా కష్టంగా మారుతుంది. దీర్ఘకాలపు నొప్పుల వల్ల రాత్రిలో నిద్రలేమి, తీవ్రమైన మానసిక ఆందోళన, ఇలాంటి దుష్ప్రభావాలు తప్పకుండా ఎదురవుతాయి. అయితే మరి దీని నిర్ధారణ పరీక్షలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. కీళ్ల మధ్య అరుగుదలని ప్రాథమికంగా గుర్తించడానికి ఎక్స్రే పరీక్షలు ఉపయోగపడతాయి. మృదులాస్థి చుట్టుపక్కల నరాల స్థితిని మరింత స్పష్టంగా లోతుగా అంచనా వేయడానికి ఎంఆర్ఐ స్కానింగ్ అవసరమవుతుంది. రక్తంలో రొమటాయిడ్ ఫ్యాక్టర్ లాంటి ఇతర ఆటోఇమ్యూన్ సమస్యలు లేవు అని నిర్ధారించుకోవడానికి రక్త పరీక్షలు తోడ్పడతాయి. దీనికి కొన్ని మార్గదర్శకాలు, జీవనశైలి మార్పులు అవసరం. ఎముకలపైన అనవసరపు భారం పడకుండా ఉండటం కోసం ఎత్తుకు తగినట్టుగా బరువుని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. కీళ్ళ కదలికలను సులభతరం చేయడానికి రెగ్యులర్గా తేలికపాటి యోగా, వాకింగ్ ఇలాంటి వ్యాయామాలు చేయాలి. ఎముకల దృఢత్వానికి తోడ్పడే పాలు, ఆకుకూరలు, రాగులు, సజ్జలు ఇలాంటి కాల్షియంతో నిండినటువంటి పోషకాహారాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు తీసుకోవాలి. దీనికి కొన్ని సలహాలు కూడా ఉన్నాయి. నొప్పి తీవ్రతను బట్టి కీళ్లకు గోరువెచ్చని నూనెతోటి మర్దన చేసి వేడి కాపడం లేదా చల్లటి కాపడం పెట్టడం ద్వారా తక్షణమే మీకు రిలీఫ్ లభిస్తుంది. పదే పదే మెట్లు ఎక్కటం, నేల పైన కూర్చోవటం ఇలాంటి పనులను సాధ్యంత వరకు తగ్గించుకోవాలి. కీళ్ళకి మద్దతుగా నడిచేటప్పుడు అనుకూలమైన పాదరక్షలు, అవసరమైతే కర్రను ఉపయోగించడం మంచి పద్ధతి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. శరీరంలో వాత దోషం అనేది అదుపు తప్పి ప్రకోపించినప్పుడు కీళ్ళ నొప్పులు రావటం సహజం. ప్రకృతి మనకు ప్రసాదించిన ఔషధాలతో సరైన క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలిని పాటించడం ద్వారా ఈ సమస్యను సులభంగా జయించవచ్చు. మన పూర్వీకులు అందించినటువంటి అక్కలకర్ర, త్రిఫలాలు, అతిమధురం లాంటి అద్భుతమైన ఆయుర్వేద దినుసులు కేవలం పైపైన నొప్పులను తగ్గించడమే కాకుండా ఎముకలకు లోపల నుంచి శాశ్వత బలాన్ని ఇస్తాయి. ఖచ్చితమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం, సానుకూల దృక్పథం ఉంటే వృద్ధాప్యంలో కూడా ఎముకల ఆరోగ్యాన్ని ఉక్కులాగా కాపాడుకోవటం సాధ్యమవుతుంది. శరీర ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకొని కృత్రిమ మందులపైన ఆధారపడకుండా సహజ సిద్ధమైన మార్గాల్లో మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం ప్రతి వాళ్ళ బాధ్యత. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.